హెచ్ఎంటీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2025 కార్యక్రమం హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్య, ఉపాధి కల్పనకు ఊతమిస్తున్న విద్యా సంస్థలను సముచితంగా సత్కరించారు. హెచ్ఎంటీవీ సాంకేతిక విద్యకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించిన విద్యా సంస్థలకు 25 కేటగిరీలో అవార్డులను అందించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ వై బాలకృష్ణారెడ్డి, క్రెడే నేషనల్ ప్రెసిడెంట్ గుమ్మి రామిరెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ పాల్గొన్నారు. తొలుత దీప ప్రజ్వాలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో చివరిగా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫేర్ బ్రౌచర్ను అతిథులు ఆవిష్కరించారు. అలాగే ఎపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ గత 13 సంవత్సరాలుగా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహిస్తూ ఉంది. మరి ఈ సంవత్సరం హెచ్ఎంటీవీ అలాగే ఎపెక్స్ ఎడ్యుకేషన్ వీరు ఇరువురు కలిసి మే 31 నుండి జూన్ 1 వరకు హైదరాబాద్లో ఈ ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. సో జూన్ వరకు మార్నింగ్ 10 AM నుంచి 7 PM వరకు ఉండబోతోంది. ఇంటర్, డిగ్రీ తర్వాత ఏ కోర్సులో చదివినా టీకమాక పడుతున్నారా, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారో, మీకు సొల్యూషన్ కావాలంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు వాక్ ఇన్ టు దిస్. అందులో తర్వాత ఏ కోర్స్ చేయాలి, వాళ్ళకి ఏది బాగుంటుందని సజెస్ట్ చేయడంలో సో అన్నిటికీ ఒక బెస్ట్ ప్లేస్. మరి అన్ని ఇన్స్టిట్యూషన్స్, అన్ని కోర్సెస్ కూడా ఒక దగ్గరికి తీసుకొస్తోంది మన ఈ 14th తెలంగాణ ఎడ్యుకేషనల్ ఫేర్ 2025. సో వన్స్ అగైన్ మురళీమోహన్ అవార్డ్ 2025ని అందిస్తున్నారు. 1996లో హైదరాబాద్ విద్యాలయంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి విద్యార్థులతో మొదలుపెట్టిన సంస్థ సెయింట్ టీచర్స్ ఇంజనీరింగ్ కాలేజ్. మంత్రి గారు ఈ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గా వ్యవహరిస్తున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఆన్ లెట్స్ వెల్కమ్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్. ఆవిష్కరణకు మార్గదర్శకంగా ఈ విద్యా సంస్థ నిలుస్తుంది. అభివృద్ధి కోసం సాంకేతిక విద్యా రంగంలో కొత్త ప్రమాణాలను వారిని వెతికి మెతికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ దత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ AICTE న్యూఢిల్లీ వారి చేశారు. లెక్చరర్గా మొదలైన ఆయన ప్రయాణం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 1997లో మొదలైనటువంటి ఈ ఎడ్యుకేషన్ సొసైటీ. కంగ్రాచులేషన్ ఫర్ రిసీవింగ్ HMTV